పూరా లోకల్. దేశంలో కరోనా వైరస్ మరోసారి వేగంగా విస్తరిస్తోంది. దేశంలో పలు రాష్ట్రాలు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ కరోనా వైరస్ కేసులు వెలుగు చూస్తున్నాయి. కోవిడ్ కొత్త వేరియంట్లు NB.1.8.1, LF7లను భారత్లో గుర్తించినట్టు ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం వెల్లడించింది. NB.1.8.1 రకం కేసు ఏప్రిల్లో వెలుగు చూడగా, LF7కు సంబంధించి 4 కేసులు మేలో గుర్తించినట్టు తెలిపింది. ఇప్పటికే అవి తమిళనాడు, గుజరాత్లో నమోదయ్యాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాల్లో కొత్తగా కేసులు నమోదవుతున్నాయి. 3 ఏళ్లలో తొలిసారి ఢిల్లీలో 23 మందికి వైరస్ సోకిందని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వాలు దీనికి సంబంధించి ఆసుపత్రులను అప్రమత్తం చేశాయి. కోవిడ్ కేసులు నమోదవుతున్నప్పటికీ దీని తీవ్రత తక్కువేనని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే ఈ విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది. ప్రస్తుతం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని వెల్లడించింది. ఇటీవలి కాలంలో ఆసియా దేశాలు, ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్తో పాటు చైనాలోనూ కోవిడ్-19 వ్యాప్తి విపరీతంగా ఉంది. వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. వైరస్ వ్యాప్తికి JN.1 వేరియంట్, దాని ఉపరకాలే కారణంగా అధికారులు చెబుతున్నారు. JN.1 ఉపరకాలైన LF7, NB.1.8 వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని సింగపూర్ ఆరోగ్య శాఖ తెలిపింది. జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, నీరసం వంటి స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని, బాధితులు 4 రోజుల్లో కోలుకుంటున్నారని వైద్య నిపుణులు వెల్లడించారు. ఢిల్లీలో కేసులతో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్స్, వ్యాక్సిన్ల లభ్యత చూసుకోవాలని ఇప్పటికే సూచించింది.